హలో ఫ్రెండ్స్, సో ఓవరాల్గా ఊటీ ట్రిప్ చాలా ఎక్సలెంట్గా జరిగింది. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సినటువంటి ఒక బెస్ట్ ప్లేస్ ఇది ఊటీ. మీకు అందరికీ తెలుసు, బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో మాకైనా ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నాను. సో ఇక్కడికి రావాలంటే బెస్ట్ టైం మీకు సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. మిగతా టైంలో హెవీ రెయిన్స్ ఉంటాయి, చాలా కష్టం ఉంటుంది. సో రావడానికి బెస్ట్ ఉత్తమమైన టైం ఏంటంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో ఇక్కడ మేము లోకల్స్తో మాట్లాడినాము, వాళ్ళు చెప్పినటువంటి ఒపీనియన్ ఏంటంటే, సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ద బెస్ట్ టైం ఇక్కడ రావడానికి. సో మిగతా టైంలో కొంచెం కష్టంగా ఉంటుంది. సో మరి ఇంత మంచి బెస్ట్ ప్లేస్కి రావడానికి మనకు చాలా వేస్ ఉన్నాయి. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఊటీకి రావడానికి మనం బై ఎయిర్ కానీ, బై ట్రైన్ కానీ, బై బస్ కానీ రావచ్చు. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడం పెద్ద ప్రాబ్లం కాదు. అంటే మీరు ప్రైవేట్ వెహికల్ రావచ్చు, లేదా ఓన్ వెహికల్ రావచ్చు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ టాస్క్ ఏంటంటే స్టే ఒకటి ఫస్ట్, దాని తర్వాత ఫుడ్, దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడడానికి మనం ఎలా వెళ్ళాలి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో ఈ 3 థింగ్స్లో మేము చాలా ఎక్స్పీరియన్స్ అయినాం. ఒకటి, మీరు మామూలుగా ప్రైవేట్ వెహికల్లో రావచ్చు, లేకుంటే వేరే ఏ వేస్ వచ్చినా పర్లేదు. బట్ ఒకవేళ ప్రైవేట్ మీ వెహికల్ వస్తే మాత్రం ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఘాట్ రోడ్స్. సో మీరు ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే మాత్రమే మీ వెహికల్తోని ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే మాత్రం చాలా డిఫికల్ట్ ఇది ఒకటి మాత్రం. అదొకటి మీరు చూసుకోండి. అదొకటి మీరు ఒకవేళ ఈవెన్ మీరు ఓన్ వెహికల్ వచ్చినా కూడా మీరు స్టే చేసిన ప్లేస్లో ఉంచుకొని, ఇక్కడ లోకల్ హైయర్స్ ఉంటాయి, లోకల్ కార్స్ ఉంటాయి, లోకల్ వెహికల్స్ ఉంటాయి. సో బెటర్ యూ చూస్ దట్ ప్రైవేట్ వెహికల్స్ ఇన్ లోకల్ బాడీస్. సో ఇంకొకటి, ఈ స్టే అంటే మీకు 2 టైప్స్ ఆఫ్ స్టే ఉన్నది. ఒకటి హోమ్ స్టే ఉంటుంది, అంటే కొంచెం ఊటీ సిటీకి కొంచెం దూరంగా హిల్ స్టేషన్స్ పైన ఉంటుంది ఒకటి. అదొకటి హోమ్ స్టే అనమాట. సపరేట్గా ఓన్లీ మీకు ఒక సపరేట్ హోమ్స్ ఉంటాయి. సో ఫుడ్ మీదే ఉంటుంది. ఇక సిటీ లోపల కొంత మీకు హోటల్స్ ఉంటాయి. సో ఇది మీ చాయిస్ అనమాట, మీ యొక్క పర్పస్ని బట్టి. సో దాంతోపాటుగా ఫుడ్. సో ఫుడ్ ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంది. మనకి ఎక్కువ ఏంటంటే ఇక్కడ హిల్ స్టేషన్స్లలో ఎక్కువ హై క్రౌడ్, హై డిమాండ్ ఉంటుంది కాబట్టి సో ఫుడ్ అనేది చాలా కాస్ట్లీ ఉంది. సో మనం చాలా దూరంకి వెళ్ళి వస్తాం కాబట్టి ఫుడ్ అనేది క్యారీ చేసుకోలేము. బట్ ఫుడ్ మాత్రం చాలా కాస్ట్లీ ఉంది. ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే, సో ఏదైనా ఎక్స్ట్రా మీరు ఇక్కడ కొంచెం ఖర్చు తగ్గించుకోవడానికి ఏదైనా మీరు ఎక్స్ట్రా అంటే క్యారీ చేసుకోగలిగే ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ పైన ఖర్చు చేసే ఎక్స్పెన్సెస్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూడడం ఒక ఎత్తు, స్టే అండ్ ఫుడ్, ఈ 4 విషయాలలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మెయిన్ మాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇక్కడ మన ఓన్ వెహికల్ తోటి ఘాట్ రోడ్స్లో ట్రావెల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఇది ఒకటి చాలా ఎక్స్పీరియన్స్ అయినాం. చాలా నేరో రోడ్స్, చాలా హైట్స్. మీకు అరకు చూసే ఉంటారు, అరకు కొంటే చాలా హైట్స్ ఉన్నాయి రోడ్స్ అనమాట. చాలా నేరో, చాలా హైట్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మన ఓన్ వెహికల్తో వెళ్ళడం అనేది చాలా హెవీ రిస్క్. మీరు వచ్చి చూసే ఆ ఎంజాయ్మెంట్ కోల్పోతారు కాబట్టి సో బెటర్ మీరు ఓన్ వెహికల్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి మీరు లోకల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్తో ఉన్నట్టు క్యాబ్స్ కానీ, వెహికల్స్ కానీ హైర్ చేసుకొని మీరు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. సో ఓవరాల్ ఇదనమాట. సో మీ జర్నీ, స్టే, ఫుడ్ అండ్ ఇక్కడ లోకల్గా మీరు తిరగడం, ఈ 4 థింగ్స్లో కంపల్సరీ ఈ విషయాలు మీరు పాటించండి. సో బెస్ట్ టైం ఏంటంటే ఖచ్చితంగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ టైంలో వస్తే మీకు విజిబిలిటీ ఉంటుంది. మీరు మిగతా టైంలో వస్తే చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ ఫాగ్ ఉంటుంది. చూద్దామన్నా మీకు ఏంటంటే వ్యూస్ అనేది సరిగా ఉండవు. సో కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. కరెక్ట్ టైము, కరెక్ట్ జర్నీ, కరెక్ట్ స్టే, కరెక్ట్ ఫుడ్ అండ్ ఇక్కడ లోకల్ జర్నీస్ ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీరు ఇబ్బంది పడకుండా మీ యొక్క ఈ ప్రకృతి యొక్క అందాలని ఆస్వాదించడానికి ట్రై చేయండి. సో ఇది నా ఎక్స్పీరియన్స్, ఊటీ మొత్తం ఎక్స్పీరియన్స్. సో త్వరలో మరొక ప్రయాణంతో మీ ముందుకు వస్తాను. మీ కిరణ్ దేవ్.